ఏ గూగుల్ డేటా సెంటర్ హబ్ వైజాగ్ కి వచ్చింది అని మనం సంతోషిస్తున్నామో, అలాంటి ఒక డేటా సెంటర్ ని గూగుల్ యుఎస్ లోని ఇండియానా పోలిస్ అనే నగరంలో పెడదామని చూస్తే అక్కడి ప్రజలు గొడవలు చేసి మరి గూగులే ఆ ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకునేలాగా చేశారు. వీడియోలోకి వెళ్లే ముందు నేను గూగుల్ ఏఐ అనే డేటా సెంటర్ హబ్ కి వ్యతిరేకం కాదు. రిపోర్ట్స్ ప్రకారం ఈ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రపంచ స్థాయిలో ఏపీకి గుర్తింపు వస్తుంది, అది గర్వకారణం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక డేటా సెంటర్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి, ఏపీలో రాబోతున్న ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగం ఏమిటి, ఈ వివరాలు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. జనరల్ గా నా అభిప్రాయం ఏంటంటే, ఏదైనా సరే ఒక రాష్ట్రంలో ఏదో ఒక్క నగరమే మొత్తంగా డెవలప్ అవ్వటం కంటే ప్రతి జిల్లాలో అభివృద్ధి, కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఉద్యోగ సదుపాయాలు ఉండేలా ఉంటే అన్ని రకాల ప్రజలకి మంచిది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగదు, ట్రాఫిక్, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరగవు, సంపాదన కోసం వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఏదైనా నగరానికి ఏమైనా సమస్య వచ్చినప్పటికీ రాష్ట్రం మీద ఎక్కువ ప్రభావం ఉండదు. అంతా బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వల్ల జనాభా తగ్గిపోతుందో, రిప్లేస్మెంట్ రేషియో పడిపోయిందో ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక టాపిక్ లోకి వెళ్తే, అసలే ట్రంప్ అమెరికాలో ఉద్యోగాలు పెరగాలి, అమెరికాకి పవర్ పెరగాలి అని ఏవేవో చేస్తున్నారు. టారిఫ్ యుద్ధాలు చేస్తున్నారు, కొత్త కొత్త చట్టాలు తెస్తున్నారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని తలకిందులు చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు పెరగడానికి ట్రంప్ గారి చర్యలు కూడా కారణమే. మరి ఒక గూగుల్ లాంటి సంస్థ వాళ్ళ నగరంలో ఒక పెద్ద డేటా సెంటర్ పెడతామంటే అక్కడి వారు ఎందుకు వ్యతిరేకించారు? ఒక డేటా సెంటర్ నడవాలి అంటే 24 గంటలు వేలల్లో సర్వర్స్ పనిచేయాలి. అంటే పెద్ద మొత్తంలో విద్యుత్తు కావాలి. ఆ సర్వర్స్ వేడెక్కకూడదు. దానికోసం 24 గంటలు కూలింగ్ సిస్టమ్ పనిచేయాలి. దీనికోసం మళ్ళీ పెద్ద మొత్తంలో కరెంట్ కావాలి, వాటర్ కావాలి. అదే ఒకవేళ సరిపడా విద్యుత్తు లేకపోతే విద్యుత్తు కొరత ఏర్పడుతుంది. ఉదాహరణకు యుఎస్ లోని అరిజోనాలో డేటా సెంటర్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు, విపరీతంగా నీరు వాడినందుకు. డేటా సెంటర్ కి పెద్ద మొత్తంలో స్థలం కావాలి. ఇలా ఇంకొన్ని సమస్యలు ఉంటాయి. ఒక దిగ్గజ సంస్థ డేటా సెంటర్ పెట్టింది అంటే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఇండియానా పోలిస్ లో పర్యావరణం గురించి, నీటి వాడకంపై, విద్యుత్ వాడకంపై, జీవన ప్రమాణాలపై ప్రజల ఆందోళనల దృష్ట్యా తమ ప్రాజెక్టుని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వైజాగ్ లో $10 బిలియన్ తో అంటే సుమారుగా 88,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద హబ్ రానుంది. మొదటి 5 ఏళ్లు రాష్ట్ర జీడిపిలో ఏటా 10,518 కోట్ల రూపాయలు కంట్రిబ్యూట్ చేయనుంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. డైరెక్ట్ గా గానీ, ఇండైరెక్ట్ గా గానీ మొదటి 5 సంవత్సరాలు 188,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని అంచనా. ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అంటే ఏపీకి ఇది ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయాలేంటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.